వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా రాజకీయం నడుస్తోంది. ఎన్డీఏ కూటమి మొన్నటి ఎన్నికల్లో చాలా బలమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దాంతో అప్పటి నుంచి జగన్కు అసలు ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అధికార పక్షం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపించేందుకు ప్రతిపక్షం చాలా అవసరం. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలను వాయిస్ ఆఫ్ ది పీపుల్ గా గుర్తిస్తుంటారు. ప్రజా సమస్యలను వినిపించే గొంతుకగా ప్రతిపక్ష పార్టీ పనిచేస్తుందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి పాత్ర కోసమే జగన్ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఏపీలో 4 పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక మిగిలింది వైసీపీ ఒకటే కాబట్టి 100% ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలి. అయితే అసెంబ్లీ సీట్లలో 10% వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే విషయాన్ని ఎన్డీఏ నేతలు ఎత్తి చూపిస్తున్నారు. కాగా దీనిపై జగన్ కూడా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ కూడా రాశారు. ప్రతిపక్ష ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారనేది ఎక్కడా లేదని, అప్పటి వరకు ఆ రూల్ ను అటు పార్లమెంట్ గాని అసెంబ్లీలు గాని ఎక్కడ పాటించలేదని చెప్తున్నారు. గతంలో తమిళనాడులో తమ కంటే తక్కువ సీట్లు వచ్చిన ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రజల సమస్యలు అసెంబ్లీలో బలంగా వినిపించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని గుర్తిస్తున్నారు మాజీ సీఎం జగన్. అయితే జగన్ అడిగిన దాంట్లో కూడా కింద న్యాయం ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. అసెంబ్లీలో అధికార పక్షం ఎమ్మెల్యేల వాయిస్ ఒకటే వినిపిస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రతిపక్ష నేతల వాయిస్ కూడా వినిపిస్తేనే అప్పుడు ఆ సభకు గౌరవం దక్కుతుందని చెప్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.